హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మనం ఈ వీడియోలో చెప్తున్నటువంటి కింగ్ అనేటువంటి క్యారెక్టరు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినటువంటిది కాదు. ఇది డిస్క్లైమర్గా భావించాలి. అలాగే ఈ కింగ్ అనేటువంటి వ్యక్తి చాలా రకాలైనటువంటి ఫ్రాడ్స్ అనేటువంటివి చేస్తూ ఉంటాడు. మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. బూతులు తిడుతుంటాడు. పబ్లిక్ని ఏ ఎండకి ఆ గొడుగు పట్టేటువంటి చాలా పెద్ద మేధావి అన్నమాట. సో ఈ కింగ్ భరతం ఎట్లా పట్టాలి, ఇతను ఏ విధంగా ఫ్యామిలీస్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, కుటుంబాలని చాలా బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యక్తి. ఇప్పుడు గతంలో కోట్ల రూపాయలు వస్తాయి, రాండి తీసుకోండి, చెట్టకి డబ్బులు కాస్తున్నాయి తీసుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఈ మోసాలు అనేటువంటిది పబ్లిక్ తెలిసిందో ఒక్కొక్కరుగా జారిపోతూ ఉంటే అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో వాళ్ళని ఎలాగైనా సరే ఒడిసి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక ఎఫెక్షనేటెడ్ ట్రంప్ కార్డును వాడుతున్నాడు. ఇతను గతంలో ఏం చేసేవాడు, ఇప్పుడు నా కుటుంబం నాతోనే ఉంటుంది అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాడు. మీరు కూడా చూశారు కదా. అసలు ఈ ఒక పాయింట్ చెప్పాలి మీకు. నా కుటుంబం అనుకున్నటువంటి వాడు మీకు వచ్చేటువంటి లాభాల్లో 50% తినాలి. అలాగే మీరు టెలిగ్రామ్ ఛానల్లో అతన్ని ఫాలో అవ్వాలి అని అంటే 2000 రూపాయలు కట్టాలి. సరే, మీకు లాభాలు వస్తున్నాయా? లాభాలు రాకపోగా మీ క్యాపిటల్ 10 లక్షలు ఉంటే 10,000 రూపాయలకి పడిపోయింది, 90% పడిపోయింది. అసలు 10,000 కూడా కాదు, 8,000 రూపాయలకి పడిపోయింది. 8,000 రూపాయలకి పడిపోతే మిమ్మల్ని ఏమనాలా? ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ కూడా చాలా నష్టపోయారు కాబట్టి మనకి ఎటు పరిస్థితుల్లో మీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోను అని చెప్పాల్సింది. అలా పోయి ఏం చెప్పాడు, ఎవరైనా సరే 2,000 రూపాయలు, నా రూల్స్ మారవు, 2,000 రూపాయలు కడితేనే టెలిగ్రామ్ ఛానల్లో మరొక లింక్ అనేటువంటిది ఇస్తాను. ఒకవేళ మీరు కనుక 2,000 రూపాయలు కట్టలేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీ అకౌంట్స్ అనేవి హోల్డ్లో పడిపోతాయి, మీరు మొత్తం నష్టపోతారని బ్లాక్మెయిల్ చేశాడు కదా. ఇంత దారుణమైనటువంటి బ్లాక్మెయిల్ చేసినటువంటి వాడు ఎందుకు చేశాడు? డబ్బులు కావాలి కాబట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ అనేటువంటిది చేశాడు. ఇప్పుడు ఎవరైతే జారిపోతున్నారో కాళ్ళబేరానికి వచ్చాడు. నా కుటుంబం నన్ను బాగా చూసుకుంటుంది, నా కుటుంబానికి తెలుసు, నా కుటుంబం అద్భుతమైంది, నా కుటుంబం నాతోనే నడిసిద్ది, ఎవరు ఎన్ని చెప్పినా ఏనదో అని చెప్పేసి చూస్తున్నాడు. ఇతన్ని ఉద్ధరించడం కోసం మీరందరూ ఎన్ని త్యాగాలు అనేటువంటిది చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీరు అసలే చాలా లక్షల రూపాయలు నష్టపోయారు కాబట్టి మీ యొక్క రెఫరల్ లింకుల ద్వారా వీడికి లాభాలు అనేటువంటివి, కమిషన్లు అనేటువంటిది ఇప్పటికీ కూడా దొబ్బేస్తానే ఉన్నాడు. కాబట్టి వీడి రెఫరల్ లింకుల నుంచి బయటకు వచ్చేసేయాలి ఫస్ట్. మరి కుటుంబం అని అన్నటువంటి వాడు మీరు కనుక 2,000 రూపాయలు కట్టకపోతే మీ అకౌంట్స్ హోల్డ్లో పడిపోతాయి, మీ యొక్క క్యాపిటల్ మొత్తం జీరో అయిపోతుంది. అదే 2,000 కడితే నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొని వస్తానని ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఇంకా మీరు నష్టపోయి లక్షలు నష్టపోయి రెఫరల్ అకౌంట్స్ ద్వారా వాడికి వచ్చేటువంటి కమిషన్లని నుంచి రానికుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు ఎవరైనా సరే వాడి రెఫరల్ అకౌంట్స్ నుంచి బయటికి రావాలి అని అంటే ఒక మార్గం అనేటువంటిది ఉన్నది. అది మీరు కనుక నాకు 7416114044 ఈ నెంబర్కి మీరు మెసేజ్ అనేటువంటిది కనుక చేస్తే ఖచ్చితంగా నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఇస్తాను. అలాగే పవర్ అనేది పోయింది, కొంచెం వీడియో డల్గా ఉండొచ్చు. అలాగే మనోడు ఏం చెప్తాడు, ఎక్స్నెస్ అనేటువంటిది అద్భుతమైనది, నేను అన్నిటినీ కూడా పరిశీలించి ఎక్స్నెస్ని ఎంచుకున్నాను. కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో ఇండియాలో అంటే పర్మిషన్ ఇచ్చారు, కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు. ఏంటి ఆ పద్ధతులు? ఎక్స్నెస్లో కాపీ ట్రేడింగ్స్ చేసినటువంటి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోండి, తప్పులేదు. కాపీ ట్రేడింగ్ ఇట్లా చేసినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 4-5 ఇన్కమ్ ట్యాక్స్ బారిన పడి పాపం చాలా ఇదైపోయారు. వాళ్ళ పర్మిషన్ కనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి కాన్వర్జేషను అలాగే చాటింగ్ చేసినవి కూడా నేను పెడతాను, మీకే అర్థమైపోతుంది మీరు ఎంత తప్పు చేస్తున్నారు అనేటువంటిది. సో మీరు ఇండివిజువల్గా చేసుకోండి, ఒక 5,000 10,000 వేసుకొని చేసుకోండి, తప్పు అనేటువంటిది లేదు. సో ఆ ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఏంటో
ఆ ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఏంటో చెప్పాలి. అలాగే మనోడు చాలా పెద్ద జోక్ వేశాడు. ఏం జోక్ వేశాడు? ఆయన గారంట నీతి నిజాయితీలకి కట్టుబడి ఉన్నాడంట, కాబట్టి ఎవడికి భయపడాల్సిన అవసరం లేదంట, మోసం చేసే గుణమే లేదంట మనోడికి. వీడి బతుకంతా కూడా మోసాలు చేయటమే. పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి బూతులు తిడతాడు. అలాగే పబ్లిక్ని చాలా తేలిగ్గా బోల్తా కొట్టిస్తాడు. దీనికి ఉదాహరణ చెప్తున్నా. మనోడి యూట్యూబ్ ఛానల్లో అంటే కింగ్ అనే ఊహాజనితమైనటువంటి పాత్ర ఉంది కదా, ఆ పాత్రకు చెందినటువంటి యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైనా సరే మనోడు ఒక్క చోటైనా ఇదిగో ఇక్కడ బై చేయాలి, ఇట్లా సెల్ చేయాలి, ఈ విధంగా చేయాలి అనేటువంటిది ఏదైనా సరే ఒక చార్ట్ని పెట్టి అనాలిసిస్ చేశాడా? అసలు రానే రాదు. ట్రేడర్ కాదు ఇతను. మోసం చేసేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ఒక పెద్ద ముదురు బెండకాయ అన్నమాట. తిడతాడు. యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి అమ్మల్ని, అక్కల్ని, ఇళ్ళల్లో వాళ్ళని అందరిని తిడతాడు. ఇంకా తిడితే ఇంకా మనం ఇంకా రెచ్చిపోతాము, ఇంకా చేయాల్సింది చేస్తామన్నమాట. ఇక తర్వాత మరొక విషయం ఏంటంటే, ఇతను నిజాయితీ గనకైతే గతంలోనే 3 సంవత్సరాల నుంచి కొన్ని వ్యాపారాలు చేశాడు, మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తానని. వీడి మోసపూరితమైనటువంటి ఆలోచన ఒకటి చెప్పమంటారా? 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తే ఫస్ట్ నెల వాడి ఫీజు 1,00,000 రూపాయలు, రెండో నెల ఫీజు 50,000, మూడో నెల ఫీజు 25,000. ఎందుకని ఇట్లా తగ్గించుకుంటూ వచ్చాడు? ఫస్టే 1,00,000 కొట్టేసుకోవాలని ఒకటి, అటు ఇటుగా ఉంటే రెండో నెల 50,000 లాగేస్తాడు. మూడో నెలకి ఏంది, వాడు అనుకునేటువంటి క్యాపిటల్ వాడికి రాదనే సంగతి వాడికి తెలుసు కదా, క్యాపిటల్ 0 అయిపోతుంది. సో ఇట్లా వీడి బారిన పడి వాడికి కట్టిన 1,00,000 రూపాయలు కాకుండా ఇతనికి ఇచ్చినటువంటి అకౌంట్స్ హ్యాండ్లింగ్కి డబ్బులు ఇస్తే దాదాపుగా 30 మంది వాళ్ళ 3 లక్షలు 3,000 రూపాయలు చేసినటువంటి మహానుభావుడు ఈడు. మరి ఇటువంటి వాడిని మోసం చేశారని అనాలా, అనకూడదా? మీరే ఆలోచించండి. ఇటువంటి వ్యక్తి నిజాయితీతో ఉన్నాడా? 5,000 రూపాయలని 1 కోటి రూపాయలు చేస్తానని ఒక జర్నీని స్టార్ట్ చేసి జనం దగ్గర నుంచి డబ్బులు ఎంత దండుకున్నాడు. కాల్స్ అని, ఆ ప్రోగ్రామ్ అని, ఈ ప్రోగ్రామ్ అని మాట్లాడితే ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టేసి ఎంత డబ్బును దండుకున్నాడు. ఒక్క కాల్ ఇస్తే 1,000 రూపాయలు పబ్లిక్ని బ్లాక్మెయిల్ చేసి వచ్చినోడి దగ్గర దోచుకునేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తి ఇతను నిజాయితీని, నేను నిజాయితీ, ఇప్పుడు నా కుటుంబం, నా వ్యవహారం అనేటువంటి కోణాల్లో చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇతని మైండ్ అంతా కూడా పబ్లిక్ని బోల్తా కొట్టించి పబ్లిక్ నుంచి అమాయకుల్ని చేసి డబ్బుల్ని గుంజుకునేటువంటి ప్రయత్నం. ఎందుకని ఇతను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు యూట్యూబ్ ఛానల్లో అంటే, కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాడిని పికిల్ మైండెడ్ అంటే చిన్న చిన్న మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం ఏదో లేవో డబ్బులు వస్తాయి కదా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడుగా అనేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళ ట్రాప్లో పడతారు. కాబట్టి దానికి తోడు ఇతని వల్ల బాగా నష్టపోయినటువంటి వాళ్ళు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. నాకు తెలిసిన 300 మంది అనుకుంటున్నా, 600 మంది దాకా ఇతను బారిన పడ్డారని నాకు అర్థమైంది. ఒకసారి 1.5 కోటి పోతే టెక్నికల్ గ్లిడ్జ్ అని పబ్లిక్ మీద తోసేశాడు. ఎక్స్ఎన్ఎస్ ప్లాట్ఫామ్ మీదే తోసేసినటువంటి మహానుభావుడు ఇతను. వీళ్ళంతా కూడా చిన్న చిన్నగా దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు వీడి మాటలు వినేసేసి వీడి వీడియోస్ థంబ్నెయిల్ మీద ఉన్నటువంటి క్యాప్షన్స్ చూసి నిజంగానే ఎంత డబ్బు వస్తుందేమోనని అమాయకంగా ఆలోచించినటువంటి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసినటువంటి వాడు ఇతను. ఇటువంటి వ్యక్తి నిజాయితీపరుడా? మీరే ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే మీ అందరికీ చాలా అర్థమైంది. వీడు చేసిన మోసాలు మామూలు కాదు. ఒక్కొక్క వీడియోలో ఏ విధంగా ఆయన క్యాప్షన్స్ పెట్టాడు, ఎలా మోసం చేశాడు, ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అందరూ కూడా నన్ను కాంటాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు కూడా పెరిగిపోయారు. ఇంకా ఏంటంటే నేను మెయిన్గా చెప్పేది, ఇటువంటి మోసగాడి చేతుల్లో పడి మీరందరూ మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు. ఇంకా మీరు కనుక ట్రేడింగ్ అనేటువంటిది ఎక్స్ఎన్ఎస్లో చేస్తూ ఉంటే వీడికి కమిషన్స్ ఇంకా వెళ్తానే ఉంటాయి, రెఫరల్ లింకుల ద్వారా మనీ వెళ్తానే ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే వీడి రెఫరల్ లింకుల నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళు బయటికి రండి. మీరు ఎటువంటి సందేహం లేకుండా నా నెంబర్ 7416114044కి మెసేజ్ చేయండి. వీడి రెఫరల్ లింకుల నుంచి బయటికి ఎట్లా రావాలో నేను చెప్తాను.
కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇటువంటి వాళ్ళకి సిగ్గు వచ్చేటట్టుగా మీరు చేయాలి. ఒక బుద్ధి చెప్పాలి అనుకున్నప్పుడు మీ ఆలోచన విధానాలు కూడా బాగా ఉండి ఇటువంటి వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఉన్నది. కాబట్టి మీరు దయవుంచి నాకు మెసేజ్ చేయండి. ఇటువంటి మోసగాళ్ళని ఇప్పుడు మీరు మోసపోయారు, తర్వాత కొత్తగా వచ్చేటువంటి అమాయకులు కూడా వీడి మాటలు విని మోసపోయే ప్రమాదం ఉంది. మీరు బయటికి వెళ్ళిపోయినా వాడు దర్జాగా కాలు మీద కాలేసుకొని హ్యాపీగా జీవితాన్ని నడుపుతాడు. మీ జీవితాలని చీకటమయం చేశాడు. కాబట్టి ఈ రెఫరల్ లింక్ రెఫరల్ లింక్ని ఉపయోగించి ఎవడైతే అకౌంట్స్ ఓపెన్ చేశారో వాళ్ళు నా నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు వాడి రెఫరల్ లింక్ నుంచి బయటకు వచ్చే మార్గాన్ని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.